ఈ వీడియోలో అసలు డేటా సైన్స్ అంటే ఏంటి, సో ఈ డేటా సైంటిస్ట్కి చాలా కంపెనీస్ అనేవి ఎందుకు ఎంత భయంకరంగా పే చేస్తున్నాయి, అలానే మార్కెట్లో కూడా దీనికి చాలా భయంకరమైన గ్రోత్ ఉంటుందని చెప్పి చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు అసలు ఎందుకు డేటా సైన్స్కి ఎంత బూమింగ్ ఉంది, అలానే ఎందుకు ఒక కంపెనీ అనేది ఎంత పే చేస్తుంది ఒక డేటా సైంటిస్ట్కి అని ఈ వీడియోలో కంప్లీట్గా మాట్లాడుకుందాం. మీరు ఇంకో వీడియో కూడా చూడాల్సిన అవసరం లేదు డేటా సైన్స్కి సంబంధించి. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీరు కూడా డేటా సైన్స్ నేర్చుకోవాలనుకుంటున్నా సరే దానికి సంబంధించిన ఒక మంచి ప్లాట్ఫామ్ ఓడిన్ స్కూల్ అని చెప్పి ప్లాట్ఫామ్ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పేజ్ ఏదైతే ఉందో దాన్ని కూడా చూపించి మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. సో వీటిని గురించి కవర్ చేసే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తా. 3 years బ్యాక్ నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. సో తను ఏంటంటే వైజాగ్ నుంచి బెంగళూరుకి షిఫ్ట్ అవుతున్నప్పుడు వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు, బై బై వైజాగ్ అని చెప్పి. అయితే ఎరా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే బెంగళూరు అని చెప్పాడు. సరే ఎందుకురా బెంగళూరు సడన్గా షిఫ్ట్ అవుతున్నావు అని అంటే జాబ్ వచ్చిందిరా అన్నాడు. సరేరా కంగ్రాట్స్, జాబ్లో మంచిగా రాణించు, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అని చెప్పి మంచిగా విష్ చేశా. అయితే ఏమైంది, ఒక 1 monthలో ఏం చేశాడంటే ఒక స్టేటస్ పెట్టుకున్నాడు, బైక్ కొన్నట్టు ఫొటోస్ పెట్టి వాట్సాప్ స్టేటస్ పెట్టాడు. కంగ్రాట్స్ రా, మంచి బైక్ తీసుకున్నావు అని చెప్పి నేను విష్ చేశాను. అయితే థ్యాంక్స్ రా అని అన్నాడు. సరే మళ్ళీ ఒక 1 month తర్వాత ఏం చేశాడంటే ఈసారి కారు కొని వాట్సాప్ స్టేటస్ పెట్టాడు. నేను మళ్ళీ కూడా కంగ్రాట్స్ రా అని అన్నా, వాడు కూడా థ్యాంక్స్ రా అని అన్నాడు. సరే ఇదంతా బాగానే ఉంది. ఒక 2-3 months తర్వాత ఏం చేశాడంటే ఈసారి గృహప్రవేశం అని అన్నాడు, అంటే ఇల్లు కొనేసాడు అనమాట. సరే ఏంద్రా ఇల్లు కొండం ఏంది, ఏం చేస్తున్నావు అసలు, నాకు ఈసారి కంగ్రాట్స్ చెప్పలేదు నేను, అసలు నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి అడిగితే ఐఎమ్ ఏ డేటా సైంటిస్ట్ అని అన్నాడు. సో అప్పుడు నాకు కొంచెం క్యూరియాసిటీ వచ్చిందనమాట. సో అసలు ఈ డేటా సైంటిస్ట్ ఏంటి రోల్, సో వీడు ఏం నేర్చుకున్నాడు, సో ఈ డేటా సైన్స్ కోర్స్ ఏంటి, ఎందుకు వీడికి ఎంత మనీ అనేది కంపెనీ పే చేస్తుంది అని చెప్పి నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. సో అప్పుడు నాకు తెలిసిన కొన్ని ఫ్యాక్ట్స్ ఏంటంటే దీని గురించి, సో వాటన్నిటిని కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. సో మీకు క్లియర్ కట్గా అసలు డేటా సైన్స్ అంటే ఏంటి, ఎవరు దీన్ని చేయొచ్చు, అలానే ఎందుకు కంపెనీస్ అనేవి ఎంత పే చేస్తున్నాయి అనేది ఇవన్నీ చూసి ఓడిన్ స్కూల్ అనే ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అందులో కూడా మీరు ఎందుకు జాయిన్ అవ్వాలి, సో అలానే వాళ్ళు ఎలాంటి ఫెసిలిటీస్ మీరు కల్పిస్తున్నారు, సో ఈ కోర్స్ మీరు ఆ ప్లాట్ఫామ్లో నేర్చుకుంటే మీకు ఎంతవరకు బెనిఫిట్ అనేది కూడా ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ చూసుకుంటే మనం అసలు డేటా సైన్స్ అంటే ఏంటి. సో డేటా సైన్స్ అంటే ఏంటంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తే చూడండి. ఇప్పుడు ఒక అప్లికేషన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ కూడా ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నారు. రోజుకి ఎన్నిసార్లు రీల్స్ లేపుతారంటే అన్నిసార్లు లేపుతారు. సో మీరు రీల్స్ చూస్తున్నప్పుడు చాలామందికి కొన్ని రీల్స్ నచ్చి దాన్ని లైక్ చేయడం, లేకపోతే దాని మీద ఏదైనా కామెంట్ చేయడం, లేదంటే దాన్ని షేర్ చేయడం, లేకపోతే ఇంకొకటి ఏదో చేస్తారు. సో మీరు చేసే ప్రతి యాక్షన్ కూడా ఒక డేటాయే. సో ప్రతిదీ కూడా ఆ కంపెనీ ఏదైతే ఉందో, సో ఇన్స్టాగ్రామ్ని రన్ చేసే కంపెనీ అది మెటా. సో ఈ మెటా కంపెనీ ప్రతిదీ స్టోర్ చేస్తుంది. సో మీరు ఏ యాక్షన్ పెర్ఫామ్ చేసినా, మీరు ఎంతసేపు చూసినా ఇన్స్టాగ్రామ్, మీరు ఎంతసేపు ఒక వీడియోని మధ్యలో ఆపేసినా, కంప్లీట్గా చూసినా, ఏది చేసినా సరే ఒకసారి మీరు అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత సో ప్రతిదీ కూడా డేటాయే మీకు సంబంధించి. అలానే ప్రతిదీ కూడా మీకు ఆ కంపెనీ ఏదైతే ఉందో మెటా ప్రతిదీ స్టోర్ చేస్తుంది. సో అయితే ఇప్పుడు డేటా స్టోర్ చేస్తుంది కదా, మరి ఇప్పుడు ఈ డేటాతో ఏం చేసుకుంటుంది అని అంటే, సో ఇప్పుడు ఈ డేటా ఏదైతే స్టోర్ చేసిందో ఇన్స్టాగ్రామ్ని రన్ చేస్తున్న కంపెనీ ఏదైతే ఉందో మెటా, సో ఈ డేటాని అనాలిసిస్ చేయడానికి డేటా సైంటిస్ట్ని పెట్టుకుంటుంది. సో ఈ డేటా సైంటిస్ట్ ఏం చేస్తాడంటే, నువ్వు ఏదైతే ఇన్స్టాగ్రామ్ నీ అకౌంట్ ఏదైతే ఉందో నీ అకౌంట్తో నువ్వు ఎన్ని రీల్స్ చూస్తున్నావు, ఏ రీల్స్ నువ్వు లైక్ చేస్తున్నావు, అలానే ఎలాంటి టైప్ రీల్స్కి నువ్వు కామెంట్ చేస్తున్నావు అనేది ప్రతిదీ కూడా నీకు సంబంధించిన డేటాలో వాడికి కావాల్సిన కీ డేటా ఏదైతే ఉందో ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాడు. సో ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఏం చేస్తాడు, ఫ్యూచర్లో నువ్వు ఏదైతే లైక్ చేస్తున్నావు, ఎలాంటి వాటికి కామెంట్ చేస్తున్నావు, ఎక్కువ వాచ్ చేస్తున్నావు ఎలాంటి వీడియోస్ని అని చెప్పి, సో దీన్ని బట్టి ఆ కంపెనీకి నీ అకౌంట్కి ఇంకా ఎలాంటి వీడియోస్ రావాలి, సో ఎలాంటి వీడియోస్ నీకు పంపిస్తే సజెస్ట్ చేస్తుంటే నువ్వు ఇంకా ఎక్కువ టైం అనేది స్పెండ్ చేస్తావు. దానికి సంబంధించి కావాల్సిన ఇన్సైట్స్ అన్నింటినీ కూడా వాడు ఎక్స్ట్రాక్ట్ చేసుకొని దాని ప్రకారం ఫ్యూచర్లో ఎలాంటి కంటెంట్ అనేది నీకు సజెస్ట్ చేయాలనే దాన్ని డిసైడ్ అయ్యేది డేటా సైంటిస్ట్ నుండే. సో ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే మీకు ఎక్కడైనా సరే డేటాకి సంబంధించి ఎలాంటి రోల్స్ ఉన్నా సరే వాటికి బీభత్సమైన గ్రోత్ ఉంటుంది. సో అందరూ టాప్లో ఉండేది ఇప్పుడు కూడా డేటా సైంటిస్ట్ రోలే. అయితే దీనివల్ల యూజ్ ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ చెప్పా, సో మీరు ఎంత ఎక్కువ టైం స్పెండ్ చేస్తేనే కదా సో దానికి అంతగా దానికి యాడ్స్ రావడం కానీ, సో దాన్ని బట్టి అక్కడ రీల్స్ ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో క్రియేటర్స్కి కొంత కమిషన్ ఇవ్వడం, అలానే కంపెనీ వాడు కొంచెం తీసుకోవడం. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏంటి, ఒక యూజర్ అనేవాడు ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. సో వాడు స్పెండ్ చేయాలంటే వాడికి ఎలాంటి కంటెంట్ అయితే వాడు ఇంట్రెస్టింగ్గా ఉన్నాడో సో అలాంటి కంటెంట్ని వాడికి సజెస్ట్ చేస్తూ ఉండాలి. వాడు ఇంకొకసారి వేలు పైకి లేపాడంటే మళ్ళీ లేపుతూనే ఉండాలన్నమాట నైట్ వరకు. సో ఎక్కడ కూడా వాడికి బోర్ కొట్టకూడదు. సో దీనివల్ల ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీకు కామెడీ వీడియోస్ చాలా ఇష్టం.
సో అయితే ఈ కామెడీ వీడియోసే మీరు చూస్తారు. నీకు మధ్యలో ఎడ్యుకేషన్ చదువు గురించి చెప్పే వీడియోస్ ఏమైనా వచ్చాయనుకో ఎంత చిరాకొస్తది. దీనివల్ల ఆ కంపెనీకి ఎంత బెనిఫిట్ అవుతుందనేది ఒక్క యూజర్ నుంచి కాదు, కొన్ని లక్షల మంది ఉన్నారు కాబట్టి ఎంత యూజ్ అవుతుందో మీరే జస్ట్ ఇమాజిన్ చేసుకోవచ్చు. అలానే ఒక స్విగ్గీ ఉంది, లేదంటే ఒక జొమాటో ఉంది. మీరు ఎలాంటి రెస్టారెంట్స్లో ఎక్కువగా ఆర్డర్ చేసుకుంటున్నారు, మీరు ఏ ఏరియాలో ఉన్నారు, సో ఏ ఏరియా నుంచి ఎక్కువగా ఆర్డర్స్ చేసుకుంటున్నారు, సో ఇలాంటివన్నిటిని కూడా ప్రతిదీ కూడా స్టోర్ చేసుకుంటాయి కంపెనీస్. మీరు చాలాసార్లు వినుంటారు కంపెనీస్ అనేవి డేటాని అమ్మేసుకుంటున్నాయి పక్కదానికి దీనికి అని చెప్పి. సో ఏ అప్లికేషన్ అయినా సరే మీ ప్రతి డేటాని కూడా, మీరు చేసే ప్రతి యాక్షన్ కూడా అవి కంప్లీట్గా స్టోర్ చేసుకుంటాయి. సో అలా స్టోర్ చేసుకోవడం వల్లే మీరు ఏదైతే ఎక్కువగా ఇంట్రెస్టింగ్ ఉంటారో ఆ పర్టికులర్ అప్లికేషన్లో అలాంటివి మీకు సజెషన్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. సో దీని వెనకాల ఉన్నవాడు ఎవడంటే డేటా సైంటిస్ట్. సో అందుకు వీడి రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక కంపెనీ గ్రోత్ ఎవరి మీద డిపెండ్ అయ్యి ఉందంటే డేటా సైంటిస్ట్ మీద. సో ఇది డేటా సైన్స్కి సంబంధించి, డేటా సైంటిస్ట్ రోల్కి సంబంధించి ప్రతి దానికి కూడా మనకి డెడికేషన్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి. సో దీనికంటూ మీరు ప్రాపర్గా స్కిల్స్ గెయిన్ చేసుకొని ఒక మంచి ప్లాట్ఫామ్లో మీరు ఒక మంచి గ్రిప్ తెచ్చుకుంటే, ఇటు ఒక డేటా సైన్స్లో కొన్ని మాడ్యూల్స్ అని ఉంటాయి. సో అవన్నీ కొన్ని టెక్నాలజీస్ ఆర్ మాడ్యూల్స్ అని ఉంటాయి. సో వీటన్నిటిని మీరు ప్రాపర్గా ట్రైన్ అయితే, సో ఒక మంచి కంపెనీలో మీకు యావరేజ్ శాలరీ 8 LPA ఉంటుంది. అలానే మీకు ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ కూడా నేను సజెస్ట్ చేస్తాను, అదే ఓడియన్ స్కూల్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఓడియన్ స్కూల్ మీకు ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు, సో అలానే ఇందులో మీకు నేర్చుకుంటే ఎంతవరకు ఇది బెనిఫిట్ అనేది కంప్లీట్గా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ని మీకు చూపించి ఇన్ డీటెయిల్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఇందులో జాయిన్ అయితే నేను కూడా సజెస్ట్ చేస్తాను, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా. సో ఈ ఓడియన్ స్కూల్ అనేది నేను స్పెషల్గా కూడా చెప్పాల్సి ఉన్నది ఈ ప్లాట్ఫామ్ గురించి. సో చాలా మీరు చూడొచ్చు యూట్యూబ్లో కూడా, ప్రతి ఒక్కరు కూడా డేటా సైన్స్ కోర్సుకి సంబంధించి ఎక్కువ మంది ఓడియన్ స్కూల్ని సజెస్ట్ చేస్తారు. ఎందుకంటే నేను మొత్తం గో త్రూ అయ్యాను ఈ వీళ్ళ వెబ్సైట్ని, అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో డేటా సైన్స్కి సంబంధించి. సో దానికి సంబంధించిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఒకసారి అయితే మొత్తం కంప్లీట్గా విజిట్ చేద్దాం. సో ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా ఆ లింక్ను ఓపెన్ చేసి మళ్ళీ రీవిజిట్ చేయాలనుకుంటే, మళ్ళీ ప్రాపర్ డీటెయిల్స్ అన్ని చూడాలనుకుంటే యూ కెన్ రీవిజిట్ యూజింగ్ ది లింక్ దట్ ఐ హ్యావ్ ప్రొవైడెడ్ ఇన్ ది డిస్క్రిప్షన్. ఓకే, సో అయితే ఇప్పుడైతే ఒకసారి ఈ ప్లాట్ఫామ్ గురించి అయితే చూద్దాం. లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఆన్ ది ప్లాట్ఫామ్ ఓడియన్ స్కూల్. సో ఓడియన్ స్కూల్ ప్లాట్ఫామ్ డేటా సైన్స్ కోర్సుకి సంబంధించి ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం. అయితే వీళ్ళు మెయిన్గా వీళ్ళు హైలైట్ చేసింది ఏంటంటే లైవ్ ఇన్స్ట్రక్టర్ అనేవాడు ఉంటాడు ఎంటైర్ బూట్ క్యాంప్కి. జాబ్కి మీరు 6 monthsలో రెడీ అవ్వచ్చు. అలానే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. అన్లిమిటెడ్ జాబ్ ఓపెనింగ్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు స్టూడెంట్స్కి అని చెప్పి వీళ్ళు మెయిన్గా హైలైట్ చేశారు సైట్లో. అయితే వీళ్ళు మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మీ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఫిల్ చేసి సింపుల్గా రిక్వెస్ట్ కాల్ బ్యాక్ మీద క్లిక్ చేస్తే చాలు, మీ డీటెయిల్స్ అనేవి వాళ్ళకి వెళ్తాయి. సో వాళ్ళు మీకు గెట్ ఇన్ టచ్ అవుతారు. సో వాళ్ళతో మీరు మాట్లాడి ఇమీడియట్గా మీరైతే మీ డెసిషన్ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి 27th Jan 2024 అయితే స్టార్ట్ అవబోతుంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉన్నవారు డేటా సైన్స్లో ఇమ్మీడియట్గా అయితే ఎన్రోల్ అవ్వండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే 500+ హైరింగ్ పార్ట్నర్స్ని వీళ్ళు మెన్షన్ చేశారు. అంటే ఈ కంపెనీస్ అన్నీ కూడా ఎప్పుడు జాబ్ ఓపెనింగ్స్ మార్కెట్లోకి రిలీజ్ చేద్దాం అనుకున్నప్పుడు సో ఇమ్మీడియట్గా ఓడియన్ స్కూల్కి కాంటాక్ట్ అవ్వడం, స్టూడెంట్స్ని వీళ్ళు హైర్ చేసుకోవడం, ఇదంతా ఒక చైన్ ప్రాసెస్లో జరుగుతుంటుంది. ఇక్కడ చూసుకుంటే ప్లేస్మెంట్ సక్సెస్ స్టోరీస్. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ. కెరియర్ని ట్రాన్సిషన్ చేసుకున్న వాళ్ళు వీళ్ళంతా, అలానే కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు 5 years 6 years 2 years అని చెప్పి, అలానే ఎవరైతే ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉంటారో వాళ్ళ కెరియర్లో అప్గ్రేడ్ అయిన వాళ్ళు, సో వీళ్ళందరూ కూడా. సో అలానే కెరియర్ని రీసెంట్గా లాంచ్ చేసుకున్న వాళ్ళు, అంటే ఒక ఫ్రెషర్గా జాబ్ తెచ్చుకున్న వాళ్ళు, అలానే ఇంటర్న్షిప్స్ తెచ్చుకున్న వాళ్ళు. సో వీళ్ళకి సంబంధించిన సక్సెస్ స్టోరీస్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. ఎవరైనా దాన్ని గో త్రూ అవ్వాలనుకుంటే యూ కెన్ జస్ట్ యూజ్ దట్ లింక్. అలానే ఇక్కడ చూసుకుంటే మీకు ఎవ్రీ వీక్ వీళ్ళు జాబ్ ఓపెనింగ్స్కి సంబంధించి అప్డేట్స్ అనేవి స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే డేట్స్ కూడా 28th November, అలానే December 5th, అలానే December 12th. ప్రతి వీక్ కూడా వీళ్ళు స్టూడెంట్స్కి జాబ్ ఓపెనింగ్స్ మార్కెట్లో మొత్తం ఎంటైర్ ఇండియాలో ఎన్ని అవైలబుల్లో ఉన్నాయో వీళ్ళు ప్రాపర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. అలానే మీరు ప్యాకేజ్ చూసుకుంటే హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 40 LPA. ఇందులో ప్యాకేజ్ తెచ్చుకున్న స్టూడెంట్స్ అయితే ఉన్నారు. అలానే మినిమం మీకు 8 LPA అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ప్యాకేజ్ అనేది ఎవరికైనా డౌట్ ఉంటే సో యూ కెన్ జస్ట్ సీ దిస్. అలానే నెక్స్ట్ చూసుకుంటే మీకు వీటన్నిటితో పాటు మీకు కమ్యూనికేషన్ యాప్టిట్యూడ్ ట్రైనింగ్, మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం, రెజ్యూమ్ బిల్డింగ్ ఇలాంటివన్నీ కూడా ట్రైన్ చేస్తారు. అలానే కోర్ మాడ్యూల్స్ మనం చూసుకుంటే ఎస్క్యూఎల్ ఫౌండేషన్స్ అని చెప్పి, పైథాన్ ఫౌండేషన్స్, అలానే ఫౌండేషన్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు వీళ్ళు ఫ్రమ్ ది స్క్రాచ్ నుంచి నేర్పిస్తున్నారు. సో ఇక్కడ ఏవైతే మెన్షన్ చేశారో ఇవన్నీ కూడా మీకు కోర్సులు అయితే కవర్ అవుతాయి అనమాట. మెషిన్ లెర్నింగ్, పవర్ BI, గిట్ హబ్. సో వీటన్నిటిని నేర్చుకుంటున్నప్పుడు మీకు చాలా డౌట్స్ రావచ్చు. సో అలాంటప్పుడు కూడా మీకు లైవ్ డౌట్స్ క్లారిఫికేషన్ అనేది కూడా ఉంటుంది. అలానే మీకు ల్యాబ్స్ కూడా ఉంటాయి ప్రాక్టీసెస్కి సంబంధించి. అలానే మీరు ఇండస్ట్రీలో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో, అలానే ఎవరైతే ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో వాళ్ళతో ఇంటరాక్షన్స్ కూడా వీళ్ళు కండక్ట్ చేస్తారు. అలానే క్విజెస్ అని చెప్పి. సో ఈ విధంగా మీ ప్రొఫెషనల్ ప్రొఫైల్ని బిల్డ్ చేయడానికి వీళ్ళు ఒక మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తారు.
అలానే ఇక్కడ చూసుకుంటే బోనస్ మాడ్యూల్స్. సో ఏవైతే కోర్ మాడ్యూల్స్ ఉన్నాయో వాటితో పాటు అడిషనల్‌గా కూడా ఇవి మీకు కోర్స్‌లో యాడ్ అవుతాయి. జీపీటీ, డేటాబ్రిక్స్, స్నోఫ్లేక్ అని చెప్పి ఎన్ఎల్పి, డీప్ లెర్నింగ్, ఆర్, పైస్పార్క్. సో ఇలాంటివన్నిటిని కూడా మీకు అడిషనల్‌గా వీళ్ళైతే యాడ్ చేశారనమాట. సో కెరియర్ యాక్సలరేషన్ స్కిల్స్. మనం ఒక జాబ్ వచ్చిందంటే సరిపోదు. మనకి ఆ జాబ్‌లో యాక్సలరేట్ అవ్వాలి అనంటే కమ్యూనికేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్. సో దానికి సంబంధించి క్లాసెస్ కూడా ఉంటాయి మీకు కాన్ఫిడెన్స్‌ని బిల్డ్ చేయడంలో. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, కాన్ఫిడెంట్‌గా ఉండే పర్సన్ మచ్ బెటర్ దాన్ టాలెంటెడ్ గై. సో ఎంత టాలెంట్ ఉన్నా సరే తన మీద తనకి డౌట్ ఉందనుకోండి, సో ఆ స్కిల్స్ అనేవి నో యూజ్ అనమాట. సో అందుకు ఆ కాన్ఫిడెన్స్‌ని ఎలా బిల్డ్ చేసుకోవాలని దానికి సంబంధించిన క్లాసెస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లీడర్‌షిప్ క్వాలిటీస్‌ని బిల్డ్ చేయడంలో. సో ఇలాంటివన్నీ కూడా మీకు క్లాసెస్ అనేవి ఉంటాయి. సో దట్ విల్ బి రియల్లీ వెరీ హెల్ప్‌ఫుల్. సో ఇక్కడ చూసుకుంటే టూల్స్. సో ఏవైతే టూల్స్ వీళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేశారో సో వాటికి సంబంధించిన లోగోస్ ఇవి. సో యూ కెన్ జస్ట్ వాచ్ దిస్ లోగోస్. సో నెక్స్ట్ చూసుకుంటే వీళ్ళు మెయిన్‌గా హైలైట్ చేసేదేంటంటే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. సో ఇక్కడ ఏవైతే ప్రాజెక్ట్స్ వీళ్ళు ఆహ్, సో ఇక్కడ ఏవైతే వీళ్ళు ప్రాజెక్ట్స్ అనేవి మెన్షన్ చేస్తారో ఈ ప్రాజెక్ట్స్ అన్నిటిని కూడా వాళ్ళు లైవ్‌లో బిల్డ్ చేస్తూ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ప్రతి టెక్నాలజీ ఆర్ మాడ్యూల్స్‌ని. సో దట్ మీకేంటంటే ప్రతి దాని మీద కూడా ఒక ప్రాపర్ గ్రిప్ అనేది వస్తదనమాట. సో నేనెప్పుడు రికమెండ్ చేసేది ఎలాంటి ప్లాట్‌ఫామ్‌నైనా ఏంటంటే ఎక్కడైతే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటదో అలాంటి ప్లాట్‌ఫామ్ అనేది చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. సో ఎందుకనంటే ఎప్పుడైతే మీరు ఒక ప్రాజెక్ట్‌ని లైవ్‌లో ఒక్కొక్కరు బిల్డ్ చేయడం చూస్తారో, సో చూస్తూ ఒక స్కిల్‌ని మీరు నేర్చుకుంటారో అప్పుడొచ్చే గ్రిప్ అనేది టాప్ క్లాస్ అనమాట. సో ఇక్కడ ఏవైతే వీళ్ళు మెన్షన్ చేశారో ఈ ప్రాజెక్ట్స్ అన్నిటిని కూడా లైవ్‌లో మీకు బిల్డ్ చేస్తూ మీకు కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా ప్రతీదీ కూడా ఇన్ డీటెయిల్‌గా ఫ్రమ్ ది స్క్రాచ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఓకే. సో ఇక్కడ స్టూడెంట్స్ చూసుకుంటే కొంతమంది స్టూడెంట్స్ బిల్డ్ చేసిన ప్రాజెక్ట్స్ డెమో అనేది ఇక్కడ స్పెసిఫై చేశారు. అలానే ఓడిన్ స్కూల్ అనేది ఎందుకు బెటర్ కంపేర్డ్ టు అదర్ ప్లాట్‌ఫార్మ్స్ అనేది కూడా వీళ్ళు ఒక టేబుల్ రూపంలో ఇక్కడ మీకు ఆహ్, ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో యూ కెన్ జస్ట్ వాచ్ దిస్ టేబుల్ దిస్ విల్ బి very helpful if you are having any doubts regarding Odin School. అండ్ మీరు చూసుకుంటే రివ్యూస్ కూడా గూగుల్‌లో 4.7 రివ్యూస్ 4.7 రేటింగ్ ఉంది ఓడెన్ స్కూల్‌కి. సో దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ థింగ్ టు కన్సిడర్. అలానే మీరు ఫీజు కూడా చూసుకుంటే 75,000 ప్లస్ జీఎస్టీ యూ నీడ్ టు పే ఇఫ్ యూ వాంటెడ్ టు జాయిన్ ఇన్ ఓడెన్ స్కూల్. అలానే మీరు సీట్‌ని రిజర్వ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ 5,000 ప్లస్ జీఎస్టీ. అలానే ఫస్ట్ 100 సీట్స్ వీళ్ళు ఎవరికైతే స్టూడెంట్స్‌కి ఇవ్వాలనుకుంటున్నారో సో దట్ మీన్స్ ఫస్ట్ 100 స్టూడెంట్స్‌కి కూడా వీళ్ళు స్కాలర్‌షిప్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అది ఎంత ఏంటి మీకు ఎంత వస్తది ఏంటి అనేది కూడా వాళ్ళు మీకు కాంటాక్ట్ అయినప్పుడు మీకైతే వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో దాని ప్రకారం యూ కెన్ ప్రొసీడ్ విత్ ది ఫీజ్. సో నెక్స్ట్ బ్యాచ్ చూసుకుంటే 27th జాన్ నేను ఆల్రెడీ చెప్పినట్టు. సో ఫ్యూ డేస్‌లో స్టార్ట్ అవబోతుంది కాబట్టి జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇమ్మీడియేట్‌గా అయితే ఎన్రోల్ అవ్వండి. సో ఇక్కడ చూసుకుంటే మెంటర్స్ అండ్ స్పీకర్స్ వీళ్ళు ఆల్రెడీ చాలా పెద్ద పెద్ద కంపెనీలో వర్క్ చేసిన వాళ్ళు మైక్రోసాఫ్ట్ అని చెప్పి, ఐబీఎం అని చెప్పి, ఎస్‌బీఐ ఇలా చాలా మైంట్రీ సో ఇలాంటివన్నీ పెద్ద పెద్ద కంపెనీస్‌లో వర్క్ చేసి ప్రెజెంట్ మెంటర్స్ అండ్ స్పీకర్స్‌గా ఓడెన్ స్కూల్‌లో వర్క్ చేస్తున్నారనమాట. అలానే వీళ్ళు వన్స్ మీరు డేటా సైన్స్ కోర్స్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత వీళ్ళు సర్టిఫైడ్ డేటా సైన్స్ ప్రొఫెషనల్ అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతది. దిస్ ఈస్ వెరీ హెల్ప్‌ఫుల్ ఫర్ యూ. సో మీరు ఒక కంపెనీకి అటెండ్ అవుతున్నారంటే ఇంటర్వ్యూకి సో మీకు ఓడియన్ స్కూల్ నుంచి ఈ సర్టిఫికేట్ గాని ఉంది అనంటే ఇంటర్వ్యూయర్‌కి చాలా మంచి ఇంప్రెషన్ అనేది ఉంటది. సో ఎందుకనంటే నేను చెప్పడమే కాదు చాలా యూట్యూబ్ ఛానల్స్‌లో మీరు కూడా ఒకసారి మీరు రివ్యూస్ కావాలంటే చూడొచ్చు. ఎక్కడైనా మీరు డేటా సైన్స్‌కి సంబంధించి కోర్స్ తీసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఓడియన్ స్కూల్‌కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి అని చెప్తారు. సో ఎందుకంటే సక్సెస్ స్టోరీస్ అనేవి అన్నీ ఎక్కువ ఉన్నాయి. అలానే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మెయిన్‌గా ఏంటంటే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంది. అలానే లైవ్ డౌట్స్ క్లారిఫికేషన్ సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఓడియన్ స్కూల్ అనేది చాలా ఒక మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఎవరైతే స్టూడెంట్స్ వాళ్ళ కెరియర్‌లో ఒక డేటా సైంటిస్ట్‌గా ఆర్ డేటా ఇంజినీర్‌గా, డేటా అనలిస్ట్‌గా సెటిల్ అవ్వాలనుకుంటున్నారు. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ ప్లాట్‌ఫార్మ్. సో ఇందులో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ మీ ఆర్ యూ కెన్ జస్ట్ కామెంట్ ఇన్ దిస్ వీడియో. నేను ప్రతి కామెంట్‌కి కూడా మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో దిస్ ఈజ్ అబౌట్ ఓడియన్ స్కూల్. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి. ఓకే. సో ఇదనమాట ఓడియన్ స్కూల్‌లో డేటా సైన్స్ కోర్స్‌కి సంబంధించి. సో ఇన్ని ఫెసిలిటీస్ అనేవి సో ఎప్పుడు నేను చాలా వీడియోస్‌లో కూడా నా వీడియోస్‌లో ఎప్పుడు చెప్తుంటా ఏదో ప్లాట్‌ఫామ్ ఉంది అనంటే ఉందని కాదు. మనకి ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అంటే నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టు ఎప్పుడైతే ప్రాజెక్ట్స్ చేపిస్తూ వాటిలో ఉండే కాన్సెప్ట్స్‌ని వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వెళ్తారో సో అప్పుడొచ్చే నాలెడ్జ్ అనేది ప్రైస్‌లెస్. సో మీకు ఏదో బోర్డు మీద లేకపోతే ఏదో ప్రొజెక్టర్ పెట్టేసి ఏవో ఒక్కొక్క టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తున్నారు. అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసేసి మిమ్మల్ని ఓన్‌గా ఒక ప్రాజెక్ట్ చేసేసామన్నారంటే అది కాదు. సో ప్రతి కాన్సెప్ట్ కూడా ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తున్నప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్‌లో ఆ ప్రాజెక్ట్‌లో కొన్ని మనకి ఏవైతే ఫీచర్స్ ఉంటాయో సో ఒక్కొక్క ఫీచర్ మనం యాడ్ చేస్తున్న కొలది సో ఒక్కొక్కటి మనం బిల్డ్ చేస్తున్న కొలది ఒక్కొక్క కాన్సెప్ట్ యూజ్ చేయాల్సి వస్తుంది.
సో ఇలాంటప్పుడు ఎప్పుడైతే ఒక ప్రాజెక్ట్ని ఫ్రమ్ ది స్క్రాచ్ నుంచి అడ్వాన్స్డ్ వరకు వాళ్ళు ఏంటంటే నేర్పిస్తూ వెళ్తారో, సో మీరు ఏవైతే స్కిల్స్ నేర్చుకోవాలో వాటిని అందులో ఇంప్లిమెంట్ చేసి, సో అలాంటప్పుడు మీకు ఒక మంచి గ్రిప్ అనేది వస్తుందన్నమాట. సో అప్పుడు వచ్చే గ్రిప్ అనేది ఏంటంటే చాలామంది ఎప్పుడైతే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఇలాంటి ట్రైనింగ్ తీసుకొని వెళ్తారో వాళ్ళు ఫ్రెషర్గా కాదు, ఒక కంపెనీకి వెళ్ళిన తర్వాత 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో ఈక్వల్గా వాళ్ళైతే పెర్ఫామ్ చేస్తారు. సో అదైతే నేను మీకు ఓపెన్గా చెప్పగలను. సో అందుకు ఎప్పుడు కూడా నేను ఎలాంటి ప్లాట్ఫామ్ని సజెస్ట్ చేస్తాను కాబట్టి, సో ఓడియన్ స్కూల్లో మీరు కానీ జాయిన్ అయితే సో డెఫినెట్లీ 100% వర్తి ఈ కోర్స్ అయితే. సో మీరు ఏం చేస్తారంటే ఇందులో మీరు ఎన్రోల్ అవ్వాలనుకుంటే సింపుల్గా నేను వెబ్సైట్లో ఏదైతే చూపించానో రిక్వెస్ట్ కాల్ బ్యాక్ అని చెప్పి, సో ఇందులో ఇక్కడ మీరు మీ డీటెయిల్స్ ఇచ్చి క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ అనేవి వాళ్ళకి వెళ్తాయి. సో ఇమీడియట్గా వీళ్ళైతే మీకు కాంటాక్ట్ అవుతారు. సో వెంటనే మీరైతే ఈ ప్లాట్ఫామ్ని వన్స్ మీరు డిసైడ్ అయినాక వాళ్ళతో మాట్లాడుకున్న తర్వాత సో ఇమీడియట్గా మీరైతే మీ డెసిషన్ అనేది తీసుకుని దీంట్లో అయితే ఎన్రోల్ అవ్వచ్చు. ట్రస్ట్ మీ. సో డేటా సైన్స్కి సంబంధించి ఉండే అతి తక్కువ ప్లాట్ఫామ్స్లో టాప్ 1లో ఉండేది మాత్రం ఓడియన్ స్కూల్ ఫర్ షూర్. సో నేను విన్నదంతా నేను ఇప్పటి వరకు చూసిన దాని ప్రకారం డేటా సైన్స్కి సంబంధించి ఓడియన్ స్కూల్ అనేది బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పగలను. సో దిస్ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి డౌట్ ఉన్నా సరే మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. లేదంటే మీరు కామెంట్ అయినా చేయొచ్చు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేనైతే ప్రతి కామెంట్ కూడా రిప్లై అవ్వడానికి మాక్సిమం ట్రై చేస్తాను. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై. జై హింద్.